This is not coming. Okay. Good morning, everybody. It's good to be together on God's day. చేరొచ్చినటువంటి వారందరికీ శుభములు. మరొకసారి ప్రభు దినాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. I thought last week I'll finish with the Lord's Supper, but still there is one more thing that I forgot to share. మరి ప్రభు వాళ్ళ ద్వారా నేను ముగించాలని అనుకున్నాను, అయినప్పటికీ మరొక తలంపును కలిగి ఉన్నాను. Turn with me to 1 Corinthians 10. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. And if you can read from verse 14. 14వ వచనం నుంచి కనుక మనము చదివినట్లయితే 22 వరకు. Verse 14 to 22. 10వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోడి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలులను చూడుడి. బలి అర్పించున వాటిని తినువారు బలిపీఠముతో బాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహ అర్పితములలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగెదరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలో దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొంద నేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? Okay, like if you remember, I told you the Lord's Supper, when the Jews were partaking of the Lord's Supper, they have 4 cups. యూదులు బలులు పాలు పంపులు పొందుతున్నప్పుడు 4 పాత్రలు ఉండేటివి. This is taken from Exodus chapter 6 verse 6 and 7. నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనముల నుండి ఈ భాగము తీసుకొనబడింది. The first cup what they passed around was known as cup of sanctification. మొట్టమొదటి పాత్ర అదందరికీ అందించేటువంటి పాత్ర. దాని ద్వారా శుద్ధీకరణ క్రమమును కొనసాగించేవారు. The second cup is known as judgment, cup of judgment or cup of suffering. అయితే రెండవ పాత్ర మరి అది ఒక తీర్పు అనేటువంటి పాత్ర. ఆ తరువాత సఫరింగ్ వేదన పాత్ర, మరి తీర్పు అనేటువంటి పాత్రగా దానిని అందించేటువంటి వారు. The third cup is called the cup of redemption. మూడవ యొక్క పాత్ర విమోచన యొక్క పాత్రగా దానిని అందించేటువంటి వారు. And the fourth cup is called the cup of praise. నాలుగవ పాత్ర స్తుతి అనేటువంటి పాత్రగా దానిని అందించేటువంటి వారు. But when we are partaking of the Lord's Supper, we are partaking of the third cup, which is the cup of redemption. మనము ప్రభు బల్లలో పాలు పొందుతున్నప్పుడు మనము ఇశ్రాయేలులో పాటించినటువంటి మూడవ ఒక పాత్రను ఏంటిదనంటే విమోచన పాత్రను మనము పాటిస్తా ఉన్నాం. The fourth cup we are awaiting when we will have with Christ in the kingdom together, and Christ will say, these are my people for whom I died and redeemed, and it will be the cup of praise, it will be a cup of joy, it will be a time where we will enjoy. మరి నాలుగవ పాత్ర దేనిని సూచిస్తుందంటే ఆ పాత్రను మనం పొందబోయేటువంటి పాత్ర యేసుక్రీస్తు ప్రభుల వారితో మరి ఆ పరలోకపు విందులో, ఆ పెళ్లి విందులో మనం అందరం కలిసి పాలు పంపులు పొందేటువంటి సంతోషకరమైన సమయం ఇంకా మనము వేచి ఉన్నాము. Just like the father wants the children always to be happy, God always wants his children to be happy. ఎల్లప్పుడు తండ్రి అయిన దేవుడు తన పిల్లలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండవలనని
ఆశిస్తా ఉన్నాడు. That is why he wrote the book of Philippians. God used Paul to write the book of Philippians, which is filled with joy and making it a commandment that we should rejoice in the Lord always. మరి భక్తులైన పౌలే గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కనుక మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అనేటువంటి సంబోధనాన్ని మనం అక్కడ చూడగలం. And then now let's look at verse 14 of 1 Corinthians chapter 10 verse 14. 14వ వచనాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. Wherefore my dearly beloved, flee from idolatry. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. He says flee from idolatry. మీరు విగ్రహారాధన నుండి పారిపోండి అని సెలవిస్తా ఉన్నాడు. Number 1, మొదటిగా the Corinthians came from idol worship. కొరింథీ సంఘము విగ్రహారాధన నుండి వెలికి వచ్చినటువంటి సంఘం. So he says flee from all the idol worship. అందుకని మీరు విగ్రహారాధన నుండి పారిపోండి అని సెలవిస్తా ఉన్నాడు. Secondly, రెండవదిగా even after they are saved, even like many of us, we carry over the baggage from our old religion and come into the new religion. మనము కూడా రక్షణ పొందినటువంటి మనము పాత యొక్క పద్ధతులు అంటే ఏ దానినైతే మనం చేశామో ఆ పద్ధతులను కూడా మనం వెంట తీసుకొని వస్తా ఉంటాం. Today's Christianity is mixed with Hinduism so much. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవత్వము ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వంతో బహుగా విలీనమైనట్టుగా కనపడతా ఉంది. And if it's not mixed with Hinduism, it is mixed with our own thoughts of religion, which is false. మరి ఆ యొక్క తలంపు అంటే విగ్రహారాధన తలంపులు మాత్రం కాకుండా మన సొంత తలంపులతో కూడా మతతత్వమైనటువంటి తలంపులతో కలిపి మనం దేవుని ఆరాధిస్తున్నాం. Thirdly, మూడవదిగా and the most dangerous thing, చాలా ప్రమాదకరమైనటువంటిది, we make an idol of everything. మనం ప్రతిదానిని విగ్రహం చేస్తా ఉన్నాము. We make an idol of the Bible. మనము బైబిల్ గ్రంథాన్ని కూడా ఒక విగ్రహంగా మార్చేస్తున్నాం. We see people kissing the Bible. కొన్ని మార్లు ప్రజలందరూ అనేకులు ఈ బైబిల్ ముద్దాడడం చూస్తా ఉంటాం. We make an idol of the Lord's Prayer. అంత మాత్రం కాకుండా మరి ప్రభు అంటే పరలోకపు ప్రార్థన కూడా మనం దానిని కూడా ఒక విగ్రహంగా చేస్తా ఉన్నాం. Because we think if we pray that prayer, that is more than enough. ఆ ప్రార్థన కనుక చేసినట్లయితే ఇంకా ఏ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదనుకుంటాం. And sometimes we see people praying Psalm 121 constantly when they go out of the house. That is a mantra for them. మరి కీర్తన 121 కీర్తన కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసులు అనేకులు కూడా దానిని ఒక జపముగా జపించి ఇంట్లో నుండి బయటికి వెళ్తా ఉంటారు. And then we see people making the Lord's Supper an idol. అదే రీతిగా ప్రభు బల్లను కూడా ఒక విగ్రహంగా ఆచరణ చేసేవారుగా కూడా ఉన్నారు. So he says, flee from idolatry. We should change our mind to make all our idols to flee from them. అందుకని భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఇలాంటి విగ్రహారాధన నుండి మీరు పారిపోండి అని సెలవిస్తా ఉన్నాడు. Then he says, I speak to wise men. నేను ఇక్కడ బుద్ధిమంతులతో మాట్లాడుతున్నాను. Judge what I say. నేను చెప్పేదానిని మీరు గమనించండి. You are all supposed to be wise men. He is telling the Corinthians, you all are supposed to be wise men. కొరింథీ సంఘంలో ఉన్న వారందరినీ కూడా మరి బుద్ధిమంతులుగా సంబోధిస్తా ఉన్నాడు. And then he says in verse 16, 16వ వచనంలో సెలవిచ్చింది ఏంటంటే, the cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? మనము దీవించు ఆశీర్వాదపు వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. The cup of redemption is also called the cup of blessing. మరి ఇక్కడ విమోచన పాత్రను ఆ పాత్ర మనకు ఆశీర్వాదపు పాత్రగా కూడా గుర్తింపబడతా ఉంది. Because we have been redeemed. ఎందుకనగా మనం విమోచన పొందినటువంటి వారము. God's people are blessed because Christ came and died for them and saved them from the sin and from the eternal judgment of God. దేవుని ప్రజలు మరి ఆశీర్వదింపబడినటువంటి వారు ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా తన శిలువ రక్తము చేత మనలందరినీ విమోచించాడు కాబట్టి. So he says, this is the cup of blessing that we partake. అందుకని ఇది ఆశీర్వాదపు
పాత్ర, దాంట్లో మనందరం కూడా పాలు పంపులు కలిగి ఉంటున్నాము. This is not meant for unbelievers. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే అవిశ్వాసులకు ఈ పాత్ర వర్తించదండి. Just because I'm born in a Christian home does not make me to have a right to partake of the cup of blessing. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను కదా, అందుకని దీంట్లో నేను పాలు పంపులు కలిగిన అర్హత ఉందని అనుకోకూడదు. The cup of blessing is only for God's elect. ఈ యొక్క పాత్ర కేవలము దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి విశ్వాసులకు మాత్రమే. Because God has blessed them with his only son, who is Jesus Christ. He has given his only son to them. ఎందుకనగా తన ప్రియ కుమారుణ్ణి ఆయన ప్రేమించి ఆశీర్వదించి ఎవరైతే ఆ కుమారుని ప్రేమించారో వారికి మాత్రమే ఇది చెందుతా And ఉంది. then he sent his son to die for them, to live for them, to live for them, and to die for them, and to rise again. తన ప్రియ కుమారుడు ఈ భూలోకంలోకి వచ్చి తన ప్రజల కొరకు జీవించి మరణించి తిరిగి లేచేటువంటి ఆ స్థితిలోనికి దేవుడే ఆ ప్రియ కుమారుని తన ప్రజల కొరకు పంపించాడు. When we are partaking of the cup of blessing, what are we saying? మరి ఈ ఆశీర్వాదపు పాత్రలో నుండి మనం పాలు పంపులు కలిగి ఉంటున్నప్పుడు ఏమని సెలవిస్తా ఉన్నాము? We are saying, Lord, we want to thank you for Jesus Christ is my sanctification. తండ్రి అయిన దేవా, నీ ప్రియ కుమారుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, ఎందుకనగా మమ్మలను విమోచించి మనం పరిశుద్ధపరిచావు కాబట్టి. He is my righteousness. ఆయన మా యొక్క నీతి అయి ఉన్నాడు. He is my wisdom. యేసుక్రీస్తు ప్రభువు వారు నా జ్ఞానమై ఉన్నాడు. He is my redemption. ఆయన నా విమోచకుడై ఉన్నాడు. I am blessed because of Christ. యేసుక్రీస్తు ప్రభువును బట్టి నేను దీవింపబడ్డాను. Is it not the cup that we partake of? He is asking to the Corinthian church. మరి కొరింథీ సంఘానికి ఈ పాత్రలోనే మీరు పాలు పంపులు పొందుతున్న వారు కారా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. The word communion means has a very strong impact. మరి ఈ ప్రభు వల్ల క్రమం అనేటువంటిది చాలా బలమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది. The word communion comes from two words. మరి కమ్యూనియన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం అది. మరి పాలు పంపులు కలిగి ఉండేటువంటిది కలిసి. It comes from the word come and then union. ఇక్కడ కమ్ అండ్ యూనియన్ అంటే కలిసి కలయికలో. The word come basically means to gather. ఈ కమ్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ఉన్న అర్థం ఏంటంటే సమకూర్చుట. You have the word common, anything, compassion, మరి passion and compassion. మరి సమకూర్చుట, కలిగి ఉండుట అనేటువంటిది మరి ఇంగ్లీష్ పదంలో ఉన్నటువంటి అర్థమై ఉంటుంది. And the word union means unity. మరి కలిసి ఉండుట అనేటువంటిది ఐక్యతను తెలియజేస్తా ఉంది. And then so when we are, it has double meaning of unity. మరి ఇక్కడ Double emphasis on unity. ఈ కలిసి ఉండేటువంటి విధానం ఐక్యతలో మరి ఒక గొప్ప భావం మనం కలిగి ఉంటున్నాం. So when we are coming to the Lord's Supper, it means you are united one to each other and you are united in Christ. ఇక్కడ మనం అందరం కూడా కలిసి రావడం వలన ఏం జరుగుతా ఉందంటే మనందరం కూడా ఏకమై ఉంటున్నాము. అంతే మాత్రము కాడ క్రీస్తులో కూడా ఏకత్వమును కలిగి మనము ఉన్నామనే సూచన చూపిస్తా ఉంది. We are united in doctrine with each other and we are united in Christ because he is the truth and he is the unifying factor. అంత మాత్రము కాకుండా మన యొక్క సిద్ధాంతంలో కూడా మనం ఐక్యతను కలిగి ఆ సిద్ధాంతం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికి కూడా మనము ఐక్యత్వం కలిగి ఉంటున్నాము. So he says the bread we break is it not the communion of the body of Christ? మనము విరిచేటువంటి ఆ రొట్టె కూడా ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరము కాదా అని సెలవిస్తా ఉన్నాడు. Then he goes on to explain in verse 17. 17వ వచనంలో ఇంకొక వివరణ ఇక్కడ మనం చూడగలం. We being many, మనందరం కూడా అనేకులుగా ఉన్నాము, but are one bread. కానీ మనందరం ఒకటే, ఒక రొట్టెగానే ఉంటున్నాము. That is why I cannot say I do not like Venus, but anyhow I have to go to church partake. Without liking him, how can I partake of one bread? మరి నేను సహోదరుని నేను ఇష్టపడట్లేదు, మరి ఇష్టపడలేదు అనుకుంటా మన సంఘానికి వచ్చేసి ప్రభు బలలో ఏ రీతిగా నేను పాలు పంపులు కలిగి ఉండాలి? Then it's not a cup of blessing for you. మరి అలాగైతే ఆ యొక్క పాత్ర నీకు ఆశీర్వచనంగా ఉండదు. We may have differences. మాకు భేదాలు ఉండవచ్చు. We may have differences because of our nature and character. మాకున్నటువంటి స్వభావాన్ని బట్టి, మాకున్నటువంటి అలవాటును బట్టి విభేదాలు ఉండవచ్చు. But we should not have differences based on the doctrine of God.
కానీ దేవునిని విశ్వసించేటువంటి సిద్ధాంతం విషయంలో మనకు విభేదాలు ఉండకూడదు. We should not have differences based on the scriptures and about Christ. మరి లేఖనములను బట్టి మనకు ఎలాంటి విభేదాలు ఉండకూడదు. Sometimes I get angry with him because he doesn't keep time. మరి సహోదరుడు సమయాన్ని పాటించడని నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది. And he knows that. ఈయనకు తెలుసు కూడా. But then that does make me separate, no, because he has fallen in that area, I am fallen in some other area. నేను ఈ విషయంలో తప్పిపోతా ఉన్నాడు, నేను వేరే విషయంలో తప్పిపోతా ఉంటాను, అంత మాత్రమే కానీ. But then that does not make me to hate him consistently. మరి ఈ విషయాన్ని బట్టి తరచుగా నేను ఇతన్ని వ్యతిరేకించడం కుదరదు. I do love him. నేను అతన్ని ప్రేమిస్తాను కూడా. But because we are united in the truth. కారణం ఏంటంటే మనము విశ్వాసములో ఐక్యత కలిగి ఉన్నాం So కాబట్టి. he says we are being many, we are one body. That has to be grounded in us. You are separate, I am separate. That is not what the scriptures always talk about. ఇక్కడ మనందరము ఏకమై ఉన్నాము, మనందరము అనేకులముగా అయిన ఉన్నప్పటికీ ఏకమై ఉన్నాం, ఒకటిగా ఉన్నామని ఇక్కడ Oh, తెలియజేస్తుంది. you are Raju, I am Khamma, or there is no caste difference before God. మరి నువ్వు రాజువు నేను కమ్మాను అని దేవుని ఎదుట కుల భేదాలు లేవండి. Oh, you are Telangana, I am Andhra, no difference. నువ్వు తెలంగాణ వ్యక్తివి నేను ఆంధ్రాను అనేటువంటి దేవుని ఎదుట భేదాలు లేవండి. Oh, you are Tamilian, I am Telugu, no difference based on language. మరి నువ్వు తమిళ మాట్లాడతావు, నువ్వు తెలుగు మాట్లాడతావు, భాష విషయంలో విభేదాలు లేవండి. You are white, I am black, no difference based on color. నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, ఆ భేదాలు కూడా దేవుని ఎదుట లేవు. You are male, I am female, no difference based on sex. నువ్వు పురుషుడవు, స్త్రీ అనేటువంటి భేదాలు కూడా దేవుని దృష్టిలో లేవు. We are all one body in Christ. మనందరము కూడా క్రీస్తులో ఒక శరీరమయ్యే ఉన్నాము. If we are dividing this body of Christ, saying you are different, you are educated, I am uneducated, you are drawing high salary, I am drawing low salary, you bring any difference, you are breaking the body of Christ. మనం కనుక విభేదాలను కనుక తీసుకొచ్చి, ఓ నీకు ఎక్కువ జీతం వస్తుంది, నువ్వు ఎక్కువ జ్ఞానవంతుడవు, ఒకరు తక్కువ జ్ఞానవంతులు, మీకు ఎక్కువ శాలరీ జీతం వస్తుంది, నీకు తక్కువ వస్తుంది అని మనుషులను మనం ఎల్లప్పుడూ కూడా విభాగించకూడదు. ఎందుకంటే మనందరము క్రీస్తులో ఏకమై ఉన్నాం కాబట్టి. Remember, we are united because of Christ. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా యేసు క్రీస్తునందు ఏకమై ఉన్నాము. We are all sinners. మనందరం And God పాపులమే, saved us. కానీ దేవుడు మనల్ని రక్షించాడు. There are only two groups of people in the world. ఇక్కడ ప్రపంచంలో రెండు రకముల మనుషులు ఉన్నారు, Saved or unsaved. రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు, Believer or unbeliever. విశ్వాసి అవిశ్వాసి. One who trusts in Christ, the other one who does not trust in Christ. ఒకరు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు, మిగతా వారు ఉంచని వారు. You can be a Christian but still not trust in Christ. You can be a Hindu still not trust in Christ. That makes no difference. మరి నువ్వు క్రైస్తవుడే కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడము, అది కూడా హిందూ అయి ఉండినప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడం కూడా, అది కూడా గణితమే. So remember, when we are saying we are being one bread and one body, we are all partakers of one bread. He is emphasizing that so much. ఇక్కడ మనందరము కూడా ఒకే రొట్టెలో పాలు పంపులు పొందుతున్నామని మరలా సంబోధిస్తా ఉన్నాడు. Keep your finger here and turn with me to John. మరి యోహాను సువార్తకు వెళ్దాం ఒకసారి. John 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. Jesus is praying. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థిస్తా ఉన్నారు. This is his high priestly prayer. ఇక్కడ ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన. In 17 verse 20, his prayer is, I pray, neither I pray for these alone, but for them who also believe on me through their word. So he is praying for those who are going to come into the kingdom of God, into his body because of the preaching of the gospel. He is praying for them. 17:20లో మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి నామమందు
నీయందును నేను ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట. Verse 21. 21 వచనం కూడా He says that they may all be one, as thou, Father, art in me and I in thee. They may also be one in us, and the world may believe. వారు వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండ వలనని వారందరి కొరకు ప్రార్థించుచున్నాను. There are two things about that unity that Christ is speaking of. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి విషయంలో, ప్రార్థించేటువంటి విషయంలో ఆ ఏకత్వం విషయం మీద సంబోధిస్తున్న మాట ఏంటంటే, Number one, మొట్టమొదటిగా he is praying that we may all be one. ప్రార్థనలో ఉన్న భావం ఏంటంటే మనందరము కూడా ఒకటై ఉండవలెను, ఏకమై ఉండవలెను. He knows the fallen mind that we want to separate. I want to show myself better than you. పడిపోయినటువంటి మన తలంపులన్నీ కూడా ఎరిగినవాడు దేవుడు కాబట్టి అందుకని మనందరం కూడా ఏకంగా ఉండవాలని ప్రార్థిస్తా ఉన్నా. He wants to show, a fallen nature wants to show myself I'm more righteous than the other person. That's why sometimes I wear white shirt and white pant. One second. One second. You know, people want to show the self-righteousness, so they don't wear colored dresses. మరి కొందరు వారి సొంత నీతిని ప్రదర్శించుటకు రంగురంగుల వస్త్రాలు ధరించరు. They wear white shirt and white pants. See, I'm so holy and pure, better than you. అయితే వారు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని అబ్బా నేను చాలా నీతిమంతునని వారికి చూపించుకోవడానికి అలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు. Oh, you must call me pastor. You should not call me by name. అయ్యా నీవు నన్ను ఫాదర్ గారు అని పిలవాలి, నా పేరుని పెట్టి మీరు పిలవకూడదు అని సంబోధిస్తా ఉంటారు. We try to bring differences in so many ways. మనము ఎన్నో మాదిరిగా విభేదాలను తీసుకొచ్చే వారంగా ఉంటున్నాము. That Jesus is saying, I'm praying that they may be one. They will break all this and become united. మరి ఇలాంటి తలంపులన్నిటిని కూడా వారు విభేదించి వారందరూ కూడా ఏక తలంపు కలిగి ఒకటే ఉండవాలనే నా ప్రార్థన అని ప్రార్థిస్తా ఉన్నా. They are one with us. వారు మనతో కలిసి ఉన్నారు, అంటే దేవుడితో కలిసి ఉన్నటువంటి వారు. But they are not one with each other. కానీ వారు ఒకరొకరు కలిసి లేరు. Christ is praying for us, for the unity of the church, that we may be one. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ప్రార్థిస్తున్నారు, సంఘం అంతా కూడా ఏకత్వంలో ఉండాలని, ఒకటై ఉండాలని And ప్రార్థిస్తాం. that should be our prayer, and that should be our goal, that we work together, that we are united. అది మన ప్రార్థన అయి ఉండాలి, అది మన గురి అయి ఉండాలి. ఎందుకంటే మనందరం కూడా కలిసి కట్టుగా ఏకత్వం కలిగి ప్రార్థించే వారమై కూడా ఉండాలి. Verse 18 of 1 Corinthians 10. మొదటి కొరింథీయులకు రాసిన 10:18 వచనం చూద్దాం ఒకసారి. Behold, Israel after the flesh, are not they that eat the sacrifices partakers of the altar? He specifically uses Israel after the flesh. This is the Israel which is not the spiritual Israel, but the fleshly, earthly Israel. శరీర ప్రకారమైన ఇశ్రాయేలులను చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలి వారు కారా. ఇంకా నేను చెప్పున్నదేమి. This is again with us. We can, if we are partaking of the Lord's Supper after the flesh on a earthly basis, then that is idolatry for me. ఒకవేళ మనము కూడా అదే రీతిగా శరీర ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారి శరీరమును రొట్టె ద్వారానే మాత్రమే ఆలోచిస్తే ఈ లోక సంబంధంగానే మనం ఆచరించిన వారమై ఉంటాము. So verse 19 he says, what I say, what say I then, that the idol is anything, or that which is offered in sacrifice to idol anything? ఇక నేను చెప్పినదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదైనను విగ్రహంలో ఏమైనా ఉన్నదనైనను చెప్పదనా? But I say that the things with the Gentile sacrifice, they sacrifice to devils, not to God. అయితే అన్యజనులు అర్పించు బలులు దేవుడికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు చెప్పుచున్నాను. That is, and I would not have you fellowship with the devils. అందుకని మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదని సెలవిస్తా ఉన్నాడు. Paul is talking of two things. One, he is talking of the Corinthians. You're going out in the world, like today you can think of prasadam, what they give to the idols there, and you partake of that and come and partake of the Lord's Supper. You're living dual life. మరి కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు భక్తుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే,
మీరు లోకంలో జీవిస్తా ఉన్నారు, క్రైస్తవులుగా జీవిస్తా ఉన్నారు. లోకంలో మరి ప్రసాదాన్ని పంచితే దాన్ని కూడా తిని వచ్చేసి మరలా ప్రభు బలలో మీరు పాలు పంపులు కలిగి ఉంట అది సాధ్యము కాదు, అది మంచిది కాదు. On the other hand, ఇంకొక విషయంలో you may not partake from the world, the prasadam, but you are made idol of the Lord's Supper. మీరు లోకంలో ప్రసాదాన్ని తిన్నట్టుగా ఇక్కడ మరి దీనిని విగ్రహంగా చేసుకొని దీనిని కూడా అదే రీతిగా పాటించడానికి వీలు పడదు. Like the Roman Catholics who worship the wafer and the wine. వారు అక్కడ ఉన్నటువంటి ఆ రొట్టె కొరకు, అక్కడ ఉన్న ద్రాక్షల కొరకు మరి రోమన్ క్యాథలిక్ సంఘం వారు ప్రార్థిస్తారు. So he is saying in verse 21, you cannot drink the cup of the Lord and you cannot drink the cup of the devil. అందుకని 21వ వచనములో మీరు ప్రభు పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ఖచ్చితమైన మాట అది. ఇంకా that is why the Lord's Supper is such a blessed place that we partake of the Lord's Supper, because it is the communion with Christ of what Christ has done, and it is the unity in the body of Christ because of the doctrine and of the truth that Christ has given to us. It's a blessed place, blessed time to fellowship with. మరి ప్రభు వల్ల క్రమము మనకు ఎంత ఆశీర్వాదకరమైనదంటే మనము లోకంలో పొందినట్లుగా కాకుండా సరాసరిగా దేవునితోనూ యేసుక్రీస్తు ప్రభు వారితోనూ ఆయన శరీర రక్తంలో కూడా మనం పాలు పంపులు పొందుచు దీవెనకరమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా కలిగి ఉంటున్నాము. He is talking the second time with an emphasis. He is saying you cannot be partakers of the Lord's supper and the table of the devil. Again he is emphasizing. అందుకని మరలా భక్తుడైన పౌలయ్య గారు ఎత్తి చూపించేది ఏంటంటే దయ్యంల పాత్రలోనిది దేవుని పాత్రలోనిది ఒకేసారి అక్కడ ఇక్కడ పాలు పొందడానికి వీలు లేదని హెచ్చరిస్తా ఉన్నాడు, ఖండిస్తా ఉన్నాడు కూడా. When anything is said twice, it means an emphasis. 2 మార్లు ఏదైనా ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాడంటే అది ఖచ్చితమైనటువంటి మాటగా తెలియజేస్తా ఉన్నారు. If anything that is said twice, it means it is very important. ఒక 2 మార్లు దానిని సెలవిస్తున్నాడనంటే అది దాని ప్రాముఖ్యత ఎంతో ఉన్నదనేటువంటి అర్థము. And then you can look what he says in verse 22. 22వ వచనం చూద్దాం ఒకసారి. The Lord to jealousy. ప్రభువునకు రోషము పుట్టించేదామా? దేవుడికి రోషం పుట్టించే వారమై ఉంటున్నాము. If you provoke him to jealousy by taking this cup in an idolatrous manner, you are provoking him to jealousy. If he gets jealous, what will he do? He will kill you. ఇక్కడ దీనిని కేవలం ఆచారంగానే పాటిస్తే పర్వాలేదులే, నేను అక్కడ తింటాను ఇక్కడ తింటాను అనుకోని కనుక పాటిస్తే మనము దేవునికి రోషం పుట్టించిన వారమై ఉంటున్నాము. I would again say, brothers, be for God, be for Christ and the truth about Christ. Forget your flesh, forget the world, forget anything that happens to the world. Be for him alone. దేవుని కొరకు జీవించండి, యేసుక్రీస్తు ప్రభువు కొరకు జీవించండి, లోకం కొరకు జీవించకండి. మరి దేవుని బిడ్డలుగా జీవించండి, కేవలం ఆయన కొరకే లోకంలో నిలబడండి. What I mean by that is, look to Christ for your righteousness. Do not look at your flesh for the righteousness. యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూస్తూ దేవుని యొక్క నీతిని గురించి ఆలోచించండి, కానీ మన సొంత నీతి విషయమై మనము ఆలోచించకూడదు. Forget all our good works. మనం చేసిన మంచి పనులను మర్చిపోండి. Look at the good work that Christ did for you and me. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు చేసిన ఆ మంచి పనిని గమనించండి. And I will just end with that. So he says, do not provoke. Are we stronger than God? మనం దేవుని కంటే బలవంతులమా? That's the question he is asking. ఆ ప్రశ్న వేస్తా ఉన్నాడు భక్తుడైన పౌలయ్య గారు. Are we stronger than God that we can stand before him and fight with him? మనం ఆయన ఎదుట నిలుచుని ఆయనతో మనము పోరాడగలిగిన శక్తి గలవారమా? కాదు. We are dust and worms. మనం కేవలము దుమ్ము ధూళిని పురుగు లాంటి వారం ఆయన ఎదుట. We can't even make one white hair black.
మనము ఒక వెంట్రుకను తెల్లగానైనా నల్లగానైనా చేయలేము. You can't even increase our height by 1 inch or 1 mm. మన ఎత్తును ఒక ఇంచు పొడవు కూడా మనం చేయజాలము. Why are we fighting against it? మరి ఎందుకని మనం దేవునికి వ్యతిరేకంగా పోరాడాలి? Leave all your righteousness away. They are filthy rags, throw it in the dustbin. మన నీతి పనులన్నీ కూడా మురికి గుడ్డ లాంటివి కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు చూద్దాము. Rejoice in the complete work of Christ, my Savior, who got us the victory. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు చేసినటువంటి ఆ నీతియుక్తమైనటువంటి కార్యమందు మనం ఆనందించే వారమై ఉండాలి. Even as we partake of the Lord's Supper, again we do it with joy because God has got that redemption for us. అందుకని ప్రభు వారి యొక్క బలులో మనం పాలు పొందుతున్నప్పుడల్లా ఆయన నా విమోచకుడు, నన్ను విమోచించినటువంటి రక్షకుడు అని మనం జ్ఞాపకం చేసుకొని మనం పాలు పొందాలి. He is the one who overcame the world. He is the one who overcame Satan. He is the one who overcame all flesh. He was without sin, so that you and I can be set free. యేసుక్రీస్తు ప్రభువు వారు లోకమును జయించినటువంటి లోకరక్షకుడు, సాతానును జయించినటువంటి లోకరక్షకుడు, శరీరాశలన్నిటినీ కోరికలన్నిటినీ కూడా జయించినటువంటి లోకరక్షకుడు, మహాదేవుడు. So as we partake of the Lord's Supper, may we think of the joy that we have in Christ. మనం ప్రభు వారి బలులో పాల్గొంటున్నప్పుడల్లా మనకున్నటువంటి ఈ సంతోషము ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఆనందంగా ప్రభు వారి యొక్క బలులో మనం పాల్గొంటున్నాను కలిగి ఉన్నాము. Thank you very much, brother.